सुपन्याहं करोमि कुरुष्वा तस्य प्रोचितमस्ता प्रजापति प्रेदा प्रेदा भगवान् प्रजापतिः सामन्त घोरा निजामन्त बाबा निजामन्त पायितः शुभान वर्तन्तां जरां शुभाने सामन्त घोरा निजामन्त बाबा निजामन्त पायितः ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు పణిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు. అర్చక స్వామి వారు పఠించేటటువంటి మంత్రాల మీద కళ్యాణోత్సవాన్ని వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహిస్తున్నారు. వీక్షించే భాగ్యాన్ని పొందబోతున్నారు. సూర్య రవిక్షురాజనం సద్యప్రాదో పుణ్యమోదాగ్రభాగం సస్సందతే దేవా పుణ్యాహమస్త శివమస్త ఆయుష్మస్త ఆరోగ్యమస్త అజరైశ్వరమస్త పుణ్యాహమే గురుదే వైవాహికోస్త్వకర్మణి స్వస్తి భవంతా భవంతా స్వస్తి నయందా వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షోర్షేమహే స్వస్తి నస్పతిదాదో అస్మిన్ పుణ్యాహం కర్మణి వృద్ధిం భవంతా భవంతా వృద్ధి సమృద్ధే వృద్ధ్యాస్తు హవ్యే నమసోమదస్య పుత్రం దేవం హృదయన్నాస్త అనురాధా నముషా వృతేందః తదంజీ వేమరస్తవీరాః ఆపోహిస్తావయోపవ స్థానమూర్తే జరాదున మహేరణాయ దక్షతే యోవస్సుదమూర్ధః తస్య బాధే దేవనః తదేరో బాధరః తస్మారంగమావో సఖ్యాయ జన్నదా ఆపోజనైదాజనః వ్యవసాయస్పాంతరక్షాయ తస్మా అవమానస్వర్జనః అపుత్రేణ జర్షణః తత్మోదాద్మరాధవా పవంతమాదేవ జనాః పవంతమనమోదయా పవంతమస్వాగవః యాదవేద పవిత్రవదే పవిత్రేణ మనాగవా సక్రేణ దేవదేజదే అగ్నే కృత్వాయతో ఎంబ్రణ తత్తే భవితవతదే అగ్నదేరమందర బ్రహ్మదేర పనేమహే ఉపాప్యాం దేశదః పవిత్రేణ శివయనజా ఇదం బ్రహ్మపనేమహే వైశ్వదేవే బ్రహ్మే దేవ్యాగాదే వైతక్వై తనవో వేదమృష్టాః యాదరవాతేజ వైదుక్యానమణీరాం వైస్వానరామతిర్మామనాథ అద ప్రాణే వై శిరోపయోవో జావా పృథివీ వై జాపయోభిః మృగావరే యజ్ఞే నామనీత బృహస్పతిస్తమః పరిశిష్టదేవమన్నమః అగ్నేకృత్వే పురాహ్వా తేన దేవాపురదా తేనాపోదివ్యంగతః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మపనేమహే యఃపావమాన్యే నిధ్యైతే పశ్యంమృతకం రసో సర్వగం స బోధవస్తాదే సైతం వా విస్మరా అవమానేద్యో అద్యైతే పశ్యంమృతకం రసో తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్మయోదకం అవమాన్యే స్వస్థజనైః సుదుగాహి పయస్పతిః పృషపశ్యంమృతోర్జః బ్రాహ్మణే స్వతకం హిదం పావమాన్యే విషందురః ఇమం లోకమజోదకం కామాः సమర్థయంతరః దేవైర్దేవై సమావృతాః అవమాన్యే స్వస్థజనైః సుదుగాహి పయస్పతిః పృషపశ్యంమృతోర్జః బ్రాహ్మణే స్వతకం హిదం యన దేవాత్ పవిత్రేణ ఆత్మానం ప్రవేశరా తేన సహస్రదారేణ పావమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాజకం హిరణ్మయో తేన బ్రహ్మజోదయం పూతం బ్రహ్మవనేమహే ఇంద్రస్వహేతే సహమాపురాదో సోమస్వస్యావృణస్సమేత్యా నమో రాజా వృణాయ పునాగమా గాదవేదామూర్జంచాపరాదో తస్సయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్సురః స్వస్తిర్మానుజేభ్యః ఓర్ధంజిగాతవేజనం సన్నాస్తద్విపదే సంచతుష్పదే ఓం శాంతిః ప్రాత్యాం దేవ ఋతుజామార్జయంతాం దక్షిణాయాం ఇదమాసాః కుజరామార్జయంతాం ప్రవేత్యాం దేవ వనస్పతయో నాగేభ్యో మార్జయంతాం ఓర్ధాయాం దేవ వనస్పతయో యజ్ఞపతయో మార్జయంతాం స్వాంగ్రదోషేం వాస్తోష్పదే ప్రతిజానే రుచదే ఆపోహిష్టామయో భవస్థానమూర్తే ధరాధర మహేరణాయ దక్షదేం యోవస్వతమోరుదస్తస్య బాధయ దేహనః వసతేరవ మాతరః తస్మారంగమావపో యస్పక్షయాయ జన్మదా ఆపోజనయతా జనః సూత్రవతే జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం వరదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవతా సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. విశ్వక్సేన ఆరాధన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం
లోక కళ్యాణాన్ని జగత్ కళ్యాణాన్ని కాంక్షించి అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామి తాను స్వయంగా ఆనంద నిలయవాసుడిగా వెలుగొందుతూ అందరికీ ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఈ నిత్య కళ్యాణోత్సవంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అర్చక స్వాముల వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యాలు నిర్వర్తించిన పిమ్మట సజ్జాంకురార్పణ అని చెప్పబడేటటువంటి అంకురార్పణ కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. భగవంతుడిని అనేక విధాలుగా మనం వేడుకుంటూ ఉంటాం. ఎవరికి ఎలా దర్శన భాగ్యాన్ని ఇవ్వాలో ఆయన ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఎంత మాత్రమును ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు అంటాడు పదకవితా పితామహుడు. ఏ భక్తుడు ఎలా భావిస్తే ఆ విధంగా దర్శనమిస్తూ ఆ భక్తులను అనుగ్రహించేటటువంటి భక్తవత్సలుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష మొదలుగా కలిగినటువంటి పరమ భాగవతోత్తములందరినీ కూడా కటాక్షించేటటువంటి భాగవత ప్రియుడు భగవంతుడు. ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ మనందరికీ కూడా ఈ కళ్యాణోత్సవ రూపంలో ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆనంద నిలయవాసుడు. అర్చక స్వాముల వారు అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలంటే ప్రారంభము అనేది శుభసూచకమైనప్పుడే ముగింపు ఆనందదాయకమవుతుంది అని చెప్తారు. అలాగే విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన అంకురార్పణ కైంకర్యములతో ప్రారంభించినటువంటి ఈ నిత్య కళ్యాణోత్సవం అక్షతారోపణ కర్పూర నీరాజన స్థాన బహుమానిత కార్యక్రమాలతో నిర్విఘ్నంగా నిర్వహించబడుతుంది. ఆ విధమైనటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. ప్రస్తుతం ప్రతిసర బంధనం అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. సర్వరక్షకుడు జగద్రక్షకుడు లోకరక్షకుడు అయినటువంటి భగవంతుడు మనకు రక్షకుడై వెలుగొందుతాడు. రక్షకుడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. మంత్రాన్ని విందాం. ఓం సజమవాహయామి నాగరాజమవాహయామి సహస్రేజమవాహయామి అనంతమవాహయామి శేషాయ నమః ధ్యాయామి ధ్యానస్వరూప్యామి అవాహయామి అభుజాయ సహస్రూప్యామి వస్త్రజ్ఞాపనార్థే పుష్పాన్ని సమర్పయామి అక్షదాన్ని సమర్పయామి నమమాగ్రాపయామి దేవందర్శయామి గుణోభానైవేద్యం తాంబూలవేద్యామి శేషాయ నమః సుప్రీతిః సుప్రదంధా ప్రదా భవంతో ఓం స్వస్తి నామమీత స్వస్తి నామకస్తదే నిర్వణః స్వస్తి వాజారురోదనాదిన స్వస్తి ద్యావా ప్రథమే సురేదనా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్మదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి రామిత్యాసోబ్రవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర అసురగ్ని స్వస్తయే దేవా స్వస్తయే స్వస్తినా రుద్ర పార్థం వదః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపత్నేరేపదే స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నాజరే కృతే స్వస్తి వంతామనోజరేమ సౌర్యచంద్రపదావివ పునర్దదాదాగ్ని ఆసంగామేమహే స్వస్తయనంతార్యవరిష్టనే మహర్భోదం వాయుదం దేవతానాం అసురగ్నింద్రాధనం సహస్రదో మారహేమ అస్యాధ్యేయం మనసాజిరాజ్యం ప్రైతాపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే శుభాయన్నో అస్తు శుభగం శుభం. ఈనాటి కళ్యాణోత్సవాన్ని భక్తి భావనతో వీక్షించే భక్తులందరికీ సకల శుభాలు కలగాలని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకునే భక్తులందరికీ ఆనందం కలగాలని అర్చక స్వాముల వారు ఈ నిత్య కళ్యాణోత్సవంలో రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. రక్షకుడీవటంచు గోవింద రక్షకుడీవటంచు కరిరాజునుగాచిన వెల్పు వంచు నీ పక్షము జరినాడ భవబంధ విమోచన పద్మలోచన తక్షణమాచరించి మము ధర్మ నిబద్ధుగా జయవేడదన్. రక్షకుడు నీవు, రక్షించబడేది మేము. కాబట్టి రక్షరక్షక సంబంధం అనేది చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగా
అనేక యుగాలలో, అనేక అవతారాలలో, అనేక విధానాలలో, అనేక వైభవాలలో అనేక మందిని రక్షించినటువంటి లీలామానుష సూత్రధారి, మురారి, గిరిధారి, శ్రీహరి ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర కృపాకటాక్ష వీక్షణములు పరిపూర్ణంగా లభించుగాక అనేటటువంటి భావనతో అర్చక స్వాముల వారు వైఖానస భగవత్ శాస్త్రోక్త నిత్య అర్ఘ్యపాద్యాత్యమనేది కైంకర్యాలన్నింటినీ కూడా సభక్తిపూర్వకంగా సమర్పిస్తున్నారు. ఒక్కసారి ఈ భావన కలిగినప్పుడు స్వామివారు అలా కదలి మన ఇంటికి వస్తున్నటువంటి భావన, మన చెంతకు వస్తున్నటువంటి భావన, శంఖచక్రధారి అయి పుష్పమాలా శోభితుడై మన చెంతకు వేయించేస్తున్నటువంటి భావన. ఇలాంటి భావన కలిగినప్పుడు కలిగే ఆనందం అది గోవిందమై పరమానందమవుతుంది. స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు, భక్తులందరికీ కూడా దర్శింపజేస్తూ. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉంటారో, ఇందరికీ అభయంబులిచ్చి చేయి అని అన్నమాచార్యుల వారు ఎవరి యొక్క వైభవాన్ని స్తుతించారో, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అని రామావతారంలో ఎవరు చెప్పారో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పలికిన మాట ఎవరిదో, తిరుమల క్షేత్రంలో వేంచేసిన మహానుభావులు ఎవరు అంటే అతడే వెంకటాచలపతి. ఆ స్వామి యొక్క చరణాలే మనకు సద్గతి. ఇది మనం భావించవలసినటువంటి విధానం. తదుపరి అమ్మవారు సకలానంద ప్రదాయిని విజయని సానంద తేజస్విని సుకుమారి నవయవ్వని హరి విలాసోల్లాసిని పద్మిని సకలార్థంబులు నీవయే జగతికిన్ సామ్రాజ్య లక్ష్మీకరి వికచాద్యాక్ష సుధామయీ భగవతి విష్ణుప్రియా మృక్కదన్ అంటూ ఐశ్వర్యాన్నిచ్చే తల్లి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి అంత భక్తితో అర్చక స్వాముల వారు కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. ఎంత భక్తి అంటే ఇంత భక్తి అని చెప్పడానికి వీలు లేనంతటి భక్తి. భక్తి ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతుంది. అది 9 మార్గాల్లో ఉన్నది. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం ఇత్యాదులు. అందులో అది 5వదిగా చెప్పబడేది అర్చనా విధానం. ఆ విధంగా అత్యంత భక్తితో అర్చక స్వాముల వారు అర్చనా విధానాన్ని కొనసాగిస్తూ అర్చామూర్తిగా వెలుగొందే మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులకు కూడా కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలగటం విశేషం. వేదముల చేత వింతించబడే వేదవైద్యుడు భగవంతుడు. ఈ సృష్టిలో ఈ భూమండలం మీద మనమంతా జీవించగలుగుతున్నామంటే భూమాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండటం వలన. అందుకనే క్షమయా ధరిత్రి, ఓర్పుకు భూమే ప్రధానం. స్త్రీని కూడా వర్ణించేటప్పుడు ఓర్పులో భూదేవితో వర్ణిస్తారు. కాబట్టి భూమాత ధాత్రి. అటువంటి అమ్మవారికి కూడా కంకణధారణ నిర్వర్తించారు. తదుపరి అర్చక స్వామి వారు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని భక్తితో నిర్వర్తించేటటువంటి శక్తిని ప్రసాదించమని భక్తులందరి పక్షాన వేడుకుంటూ భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తారు. అగ్నిముఖావై దేవాహ అని శాస్త్రములు చెబుతున్నాయి. ఆ అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోమ కైంకర్యాన్ని భక్తితో వీక్షిద్దాం. భగవన్నామ స్మరణకు మించినటువంటిది మరొకటి లేదు. ఆ పుష్పములన్నీ కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో తమ వంతు భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ఉన్నాయి. ఈ తిరుమలకు విశేషంగా పుష్పమంటపం అని పేరు. కళ్యాణ మంటపం అంతా కూడా పుష్ప సోయగముతో విరాజిల్లుతూ ఉన్నది. భక్తుల ఆధ్యాత్మిక భావనల మధ్య అర్చక స్వామి వారు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు.
యజ్ఞ యాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. అటువంటి హోమ కైంకర్యాన్ని ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకసారి రామావతారాన్ని చూసినట్లయితే యజ్ఞ సంభవ శ్రీరామ అంటారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజ్ చేసిన పుత్రకామేష్ఠ యాగం నుంచి ఆవిర్భవించాడు. శ్రీకృష్ణావతారంలో ఎన్నో యజ్ఞయాగాలు చేయించాడు. కాబట్టి హోమములు, యజ్ఞములు, యాగములు జరిగేటటువంటి చోట భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి, వేదములు వినిపిస్తూ ఉన్నాయి, శాస్త్రములు ఉద్బోధిస్తూ ఉన్నాయి, ఉపనిషత్తులు తెలియపరుస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ గనక మనం గమనించినట్లయితే హోమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందున అగ్ని సాక్షి. అగ్ని సకల దేవతా స్వరూపంగా చెప్పబడతాడు. ఆ విధంగా హోమ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మనం వీక్షిద్దాం. ఒక్కసారి గోవిందనామంతో వేడుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రోక్ష్యాం బర్ఘో దేవసదేమహే దియోజన ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమావాహయామే అగ్నినావాహయామే సోమవాహయామే అగ్నినావాహయామే వసూనావాహయామే భర్తానావాహయామే రుద్రానావాహయామి అప ఉపస్పృశ్యాం. ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమావాహయామి తక్షమావాహయామి తక్షసోమవాహయామి ఔపాసగ్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతిష్ఠనరూపామే అగ్నేష్ఠనరూపామే సోమాదిష్ఠనరూపామే అగ్ని సోమాదిష్ఠనరూపామే అగ్నే స్వామి అగభ్యాస్వామి పరభ్యాస్వామి రుద్రేభ్యో స్వామి ఆప ఉపస్పృశ్యాం. ఓం శ్రీ మహావిష్ణవే స్వామి రుద్రే స్వామి మిత్రాయ స్వామి వరుణాయ స్వామి అష్టభ్యాయ స్వామి పోష్ణాయ స్వామి రక్షాయ స్వామి ఔపాసజ్ఞాయ స్వామి తృప్తిదశ్చయామి చరుభుజశ్చయామి అగ్నిజ్యోతిరసే సముద్ర స్వాహా అంతరిక్షోర్తేర్భవితదా సౌర్యస్మై స్వాహా వాక్వేగ్వానస్యేర్భవితదా సౌర్యస్మై స్వాహా దేవస్వావస్యేర్భవితదా సౌర్యస్మై స్వాహా ఓం దేవాస్తిక్వాస్యేర్భవితదా సౌర్యస్మై స్వాహా కలసంపూర్ణాద్వాదయిత్వాం అక్షతాం అభ్యర్చ్యాం ఆద్యాం చెరుభిః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః అజితోమన్నస్వా హృదయమన్నస్వా సరస్యమన్నస్వా జప్రతోభా కలసంపూర్ణాద్వాదయిత్యాకారాంత ముహూర్తస్య ముహూర్త మహాంతో నిగృహంతు. ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాయశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నే స్వాహా సోమాయ స్వాహా అగ్నే సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా మరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్యాం. ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా కరుణాయ స్వాహా అద్భుతే స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వాహా ఓం స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా ఐదేర్మగస్తాః దేవసోదప్రాసావేః అసదేవ దేవస్య భగవతో నారాయణస్య షట్పదే పురుషోత్తమశ్రీమదగ్రాండగౌరి బ్రహ్మాండ నాయకస్య శ్రీవో లీలావేద శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆధారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే రుణాదోష సమస్తదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం మోక్షే ఐదేమన్నస్వ హృదయమన్నస్వ సరస్యమన్నస్వ ప్రశోభా అతో దేవా వందనో విష్ణుచక్రమే పృథివ్యా సర్వదా స్వాహా
इदं विष्णुर्चक्रमे त्रेदादेवदं समोनमस्वागं स्वे स्वाहा त्रेण पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः तदोधर्माणि धारयन् स्वाहा विष्णा कर्माणि प्रसवेद प्रधानपदेन्द्रस्य गां स्वाहा अदृष्टात् परमपदकं सदा पश्यन्ते सवेक्षुराजनक्य स्वाहा अतिप्रासो वन्यमोजागवां दशं दवे विष्णोय परं स्वाहा ओम भू स्वाहा ओम शिव स्वाहा ओम भू स्वाहा ओम भो भो स्वाहा अजते नमः कस्ताः तदुदप्रासावे ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా నిర్వహించగా వీక్షించాం. తదుపరి మర్యాద పురుషోత్తముడైన స్వామివారికి వరుణికిచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బ్రహ్మాదివందిత పదంబుజ శంఖపాణి శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్తా. తిరుమల క్షేత్ర దర్శనం కలుగుతున్నది. పచ్చ పచ్చని కొండ, పసిడి కంతుల కొండ, ఆర్తుల హృదయాల కండదండ, సురలు తిరిగడి కొండ, జరులు పరడి కొండ, పురుషోత్తముని కాళ్ల పూలదండ, సర్వ ఓషధుల కొండ, ఉర్విమించడు కొండ, నిఖిల అమృతంబులు నిండుకొండ, శక్తినిచ్చడు కొండ, భుక్తినిచ్చడు కొండ, డంబముల్ కూల్చు చండ ప్రచండ, మృక్కినంతన పలించు మోక్షకాండ, నీదు చూపుల వెన్నెల నిధులు పండ, ప్రణవ సుమధామ నిగమ పరాగసీమ, సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఒక్కసారి మనం తిరుమల క్షేత్ర దర్శన సింహావలోకనాన్ని పొందాం. ఆ క్షేత్ర దర్శనం ద్వారా మనకు ఆనందం కలిగి గోవిందాని పిలవాలని ఎదురు చూస్తున్నాం కదా భక్తులారా. అందుకే ఒక్కసారి గోవిందా అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బ్రహ్మాది వందిత పదంబుజ శంఖపాణి. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరి చరణములను ఆశ్రయించి ఉంటారో అటువంటి మహానుభావుడు వరుడుగా వేంచేసి ఉన్నాడు. అమ్మవార్లు ఈ వైపున ఉన్నారు. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణం అనే ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తించారు. తదుపరి మర్యాద పురుషోత్తముడైన స్వామివారికి వరుణికిచ్చే మర్యాదగా మధుపర్క సమర్పణ గావిస్తూ ఉన్నారు. ఆ తదుపరి పట్టువస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యాన్ని మనం పొందబోతూ ఉన్నాం. బ్రహ్మాదివందిత పదంబుజ శంఖపాణి శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమలక్ష నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఏ భక్తులైతే శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కష్టాలన్నీ ఆ స్వామి తొలగిస్తాడట. అదేవిధంగా అమ్మవార్లకు కూడా పట్టువస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి, ఓర్పుని అనుగ్రహించేటటువంటి తల్లి శ్రీదేవి భూదేవి ఉభయ దేవేర్లకు కూడా ఈ నిత్య కళ్యాణోత్సవంలో వరునికి జరిగే మర్యాదలన్నీ వధువు కూడా జరుపుతారు. ఆ విధంగా అర్చక స్వాములు సభక్తిపూర్వక పట్టువస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణోత్సవంలో తదుపరి కైంకర్యంగా కన్యాదానం విశేషమైనటువంటిది. గృహస్థాశ్రమంలో విశేషంగా చెప్పబడింది. అన్నమయ వంశీకులు కన్యాదాతలుగా అర్చక స్వాములు కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉండగా శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవృత్తితో కూడిన మహాసంకల్పాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. భక్తిగా విందాం, గోవింద నామంతో వేడుకుందాం. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి శ్రీ కల్పత్రమకామక చింతామణి గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిల కపుకమాయమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధానకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య
అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార ప్రదేయ తేజ వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వే మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహేతల సప్తపాతాళకస్యోపరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధమభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండచండార్తంబోర్తంబితే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తైర్దీపైర్దేవతే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటార్ మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థా నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందికే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సౌభూమచరేకాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేజాం దశాపరేజాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిపుత్రీర్నామోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్భుజమోట్టప్రసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారజకుమారసార్వహే పృగ్వత్పరేదికాస్తమావహే గురుజాతర్లక్ష్య ప్రమాణావహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ ప్రగతోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంకరచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస పారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలద్వయ్యమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాయవసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ పుత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాముఖ మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ పుత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార్వ్యావరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహన రూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాత్మన స్తోత్రోద్భవస్య సకల వేద శాకాధ్యాయనీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చశ్రీనిర్వికారే ప్రవరాన్విత శ్రీవచ్చస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం
ఆనందకరాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం మనోజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కాశ్యపాపశ్చారణైత్రవ ప్రవరాన్వ కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాయ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మేనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే యతీశయాః కన్యాదానముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు. కన్యాదానం గృహస్థాశ్రమంలో విశేషమైనదిగా చెప్పబడుతుంది. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం అన్నారు. కానీ ఈ రెండింటి నుంచి కన్యాదానానికి ఒక ప్రత్యేకత చెప్పారు. తరతరములు తరిస్తాయి అని. ఇందాక అర్చక స్వాములు పఠించారు సంస్కృత పదభూయిష్టమైనటువంటి విధానంలో దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తేన ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు అన్నారు. భక్తులారా దర్శించడం ఆ జలము ఎలా జాలువారుతున్నదో మాంగళ్యముల నుంచి ఆకాశగంగా జలం పరమ పవిత్రమైనటువంటిది. అలాగే మనలో భక్తి పెరిగి భక్తి భావన కలిగి గోవిందనామంతో వేడుకోవాలనే భావన మనలో కలగాలి కదా. అలా కలిగిన ఏ ఒక్క భక్తులైనా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని గనక వీక్షిస్తున్నట్లయితే చేతులు జోడించి ఒక్కసారి గోవిందానండి. మన కుటుంబ సభ్యులందరికీ కూడా సత్ఫలితాలు ఇస్తాడు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయితే గోవింద అన్నంత మాత్రాన సరిపోదు. అన్యథా శరణం నాస్తి స్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావన రక్షరక్షో జనార్దన. నీవే తప్ప ఇతప్పరం పెరుగ. నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు. ఎవరు మనకు దిక్కు అంటే నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు. దిక్కులన్నింటినీ కూడా పరిపాలించే దిక్పాలకులను కూడా ముందుకు నడిపించేటటువంటి మహానుభావుడే మనకు దిక్కు. అండగా ఉండేది కొండల కోనేటి రాయుడే. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటాం. నిజమే. దిక్పాలకులను సైతము నడిపించే దివ్యశక్తి సమన్వితుడు శ్రీ వెంకటేశ్వరుడు. శరణన్న వారిని వారి వారి భక్తికి అనుగుణంగా కాపాడేటటువంటి మహానుభావుడు కన్యదళాయతాక్షుడు. ఒక ధ్రువకుమారుని, ప్రహ్లాదుని, గజరాజుని, అర్జునుని, ద్రౌపదిని, కుంతిని, భీష్ముణ్ణి, అంబరీషుణ్ణి, కుచేలుణ్ణి ఇలా ఎందరెందరినో అనుగ్రహించినటువంటి మహానుభావుడు. అందరినీ కరుణించినటువంటి కరుణాల సహృదయుడు. ఆ స్వామి యొక్క చరణాలను శరణుకోరి ఆచరణయోగ్యమైనటువంటి జీవితాన్ని మనం పొందాలి అనేటటువంటి భావన ఈనాటి కళ్యాణోత్సవం ద్వారా మనం గ్రహిద్దాం. స్వామి అనుగ్రహిస్తాడు, మనం గ్రహిద్దాము. అందుకే వారధి కట్టిన వరదా నీ దివ్య చరణములే నమ్మితి అన్నాడు రామ. ఆ భగవంతుడి యొక్క నామం ఎంత గొప్పదో దానిలో ఉండే మాధుర్యం గుర్తించినవాడు శ్రీరామదాసు. ఆయన అడుగుతాడు ఒక సందర్భంలో, భగవంతుడు వెంటనే దర్శనమిచ్చేస్తే భగవంతుడి యొక్క గొప్పతనం ఏముంటుంది? ఎదురు చూచిన తరువాత స్వామి దర్శనమిస్తే ఆ క్షణకాలమైన ఆనందం కలుగుతుంది. తిరుమలలో అంతసేపు స్వామి దర్శనం కోసం ఎదురు చూచిన తర్వాత ఒక రెప్పపాటు కాలమైనా దర్శిస్తే ఆ ఆనందాన్ని మనస్సులో నింపుకుని ధన్యులమైతిమివో దేవా, మరల దర్శనమివ్వు మహానుభావ అని వేడుకుంటూ ఉంటాం. అది విశేషం. లక్ష్మీనాథుని నయనాలు రవిచంద్ర సదనాలు. సృష్టికర్త అయిన బ్రహ్మనే సృష్టించినటువంటి పద్మనాభుడు ఈ భగవంతుడు. ఆయన యొక్క విశేషమైనటువంటి దర్శన భాగ్యం అశేషమైనటువంటి భక్తజనావళికి ఈ నిత్య కళ్యాణోత్సవంలో కలగటం విశేషం. శంఖ చక్రధారి అయి, దివ్య తేజోమూర్తి అయి, నీలమేఘశ్యామల కోమల గాత్రుడై, భక్తవలసుడై, భాగవతోత్తములందరినీ అనుగ్రహించే భాగవత ప్రియుడై,
అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సర్వజీవుల అంతరాత్మ, సిరి సంపదల వరప్రదాత, సర్వోత్కృష్ట జ్ఞానవేత్త, పురుషోత్తమ బిరుదానికి ఏకైక నిదర్శనుడు ఈ భగవంతుడు. రక్షమాం అంటూ ఎలుగెత్తి పిలిచినటువంటి వారందరినూ కాపాడాడు. 1000 సంవత్సరాలు మొసలతో పోరాడి నీవే తప్ప ఇతప్పరం మెరుగాని వేడుకుంటే కళ్యాణంలో గజేంద్ర మోక్షం ఏమిటండి అనుకోవద్దు భక్తులారా. ఆ గజరాజు ఎంత ఆర్తితో వేడుకున్నాడో ఆ గజరాజు కోసం కదలి వచ్చేశాడు వైకుంఠం నుండి. అలాగే మనం కూడా 2 చేతులు జోడించి గోవిందా అని వేడుకుంటే మన ఎదురుండా సాక్షాత్కరిస్తాడు. ఏ విధంగా? కళ్యాణోత్సవ రూపంలో. అందుకని దాసిన చుట్టమాశబరి దాని కృపామతి నెలినావు, నీ దాసుని దాసుడా గుహుడు వాని దయన్వస బ్రోచినావు, నీ దాసులలోన నేనొకడ దశరథి అని శ్రీరామదాసు వేడుకున్నాడు. ఎందరినో అనుగ్రహించావు, మా యందు కటాక్షాన్ని నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకోవాలి. కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామంటే అది కేవలం దర్శనం మాత్రమే కాదు, ఆ స్వామి యొక్క సుదర్శన కటాక్ష వీక్షణం, దివ్యమైనటువంటి పురస్సహస్రారసికాస్తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్ఫురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్య అన్నారు. ఆ దివ్యమైనటువంటి సుదర్శనము, శంఖము ఇవన్నీ కూడా మనకి ఎల్లవేళలా కూడా మనందరినీ రక్షించేటటువంటివి. అందుకనే అన్నిటికీ ఆపదముక్కల వాడే మనకు దిక్కు. అంతటా అతన్ని భావిస్తేనే ఆయన యొక్క కరుణ మనకు దక్కు. అందుకనే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుందాం. మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. లోకరక్షణ హేతునా అని శ్రీదేవి అమ్మవారి కళసీమలో, జీవరక్షణ హేతునా అని భూదేవి అమ్మవారి కళసీమలో అర్చక స్వాములు మనందరికీ దర్శింపజేస్తూ మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. చేతులు జోడించి నమస్కరిందాం భక్తులారా. మాంగళ్య పూజను, మాంగళ్య దర్శనాన్ని భక్తితో పొందుదాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. అందుకే గోవిందనామమే మనకు శరణు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సకలాభీష్ట ఫలప్రదాయిని శ్రీదేవి అమ్మవారైతే సకల ఓర్పులకు తార్కాణమైనటువంటిది, సమస్తమైనటువంటి జీవులకు ఆధారమైనటువంటిది భూదేవి అమ్మవారు. ఆ విధంగా భూదేవి అమ్మవారి కళసీమలో మాంగళ్య ధారణ చేస్తున్నారు అర్చక స్వాములు. భక్తులందరికీ దర్శింపజేశారు. చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ మాంగళ్య ధారణ వీక్షిద్దాం. గృహస్థాశ్రమము, ఇందులో ఉండే ధర్మాలు ఈ విధంగా ఉండాలి అంటూనే స్వామివారు ఆచరించి చూపిస్తూ ఉన్నారు. తదుపరి అర్చక స్వాములు సభక్తిపూర్వక ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించబోతున్నారు. వీక్షిద్దాం చక్కటి సంకీర్తన వింటూ.
विज्ञानं जस्वाहा मनः जस्वाहा सप्तरे जस्वाहा परः जस्वाहा वरवार जस्वाहा अंद्रं जस्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भर्गो स्व स्वाहा ऐदेर्व कस्ताः तदुदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे प्रजोत्तमदस्तुपदग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रेभोमरेणासमेत श्री श्रीनिवास पावरः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोम होषे ऐदेवमन्नस्वा मदेवमन्नस्वा सरस्यमन्नस्वा तदुदप्रदोभा हिमालयाजालपिकार्या हिमालयाजानापदयो भद्रमोदा स्वाहा नदीय प्रजान्मे गोपायाम् अमृतत्वाय देवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितन्मे गोपायाम् रसमन्नमिहायुषे अतब्धायोसे ददनाम् हविषन्नः पितम् कृणात् तस्य पचान्मे गोपायाम् विपादो ये च दुष्पदः अस्तासभाश्रियाजिहाग्ने ये च सभा आसुगाः सप्रभसभान्मे गोपायाम् ये च सभ्याः सभासतः तानिन्द्रियापदत्पुराम् सर्वमाजरुपासताम् अहे बुद्धिय मन्त्रन्मे गोपायाम् यमुषय श्रेयदावितः हृदः सामानजोगं सेम् साहिस्ते प्रभृता सताम् ओम भो स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अजदेर्मगस्ताः यदुप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे प्रजोत्तमसुस्तुतिग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि समस्त दोष प्रायश्चित्तार्थम् अतो देवान् वैष्णवं होषे ऐदेवन्नस्वा मदेवन्नस्वा सरस्तेवन्नस्वा दप्रसोवा अतो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा भवे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निगते पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रेणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाप्यः ततो धर्माणि धारयन् स्वाहा वैष्णाः कर्माणि वत्सरहिता व्रतानि वस्पदे इन्द्रस्य यज्ञस्सगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादिरग् स्वाहा तद्विप्रासोऽभिमन्यमो जागृभागं सस्य विन्दते विष्णार्यः परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐदेर्मगस्त्वं सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐदेर्मगस्ताः तदुदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे प्रजोत्तमसुस्तुतिग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते उपरिष्टान्तहों होषे अयदेवन्नस्वा मदेवन्नस्वा सरस्तेवन्नस्वा ददप्रतो वा अग्नये च प्रथमो विवादे स्वाहा यस्रमग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा एवं दुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तमोद स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा सरसमृद्धे स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजोसे ते देवी स्वाहा सोमस्य मृत्युन्नेपाहि स्वाहा सूर्यस्य धीमहि मृत्युन्नेपाहि स्वाहा वायुं मे धीमहि बलाम्ने स्वाहा ब्रह्मणे पाहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदिक्पासप्तप्रियाणि सप्तहोत्राधात्पानि
మానజ్ఞానకృపేణ స్వాహ మానజ్ఞానకృపేణ పూర్ణాదిమాదే స్వాహ అగ్నిభుక్త స్వాహ వేదభుక్త స్వాహ పృథివీ భక్త స్వాహ మోక్షగంధర్వాప్తే స్వాహ అగ్నజేర్ణం వేదజేర్ణం దహోజేర్ణం ప్రథమేజేర్ణం సమద్వా హవిషాహుతేన ఆద్యసేజం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంజుహోతి పూర్ణాహుతి పూర్ణాదిముహూర్తస్ముహూర్త మహాంతో గృహంత అగ్నిస్నృప్తద జౌస్నృప్తద బ్రహ్మార్జంతాం కస్తాః తదప్రాసాదేః వస్త్రం వస్త్రం మేభూయాం స్వాహా ప్రాచ్యాం దక్షిణాయాం వజేత్వాం అధరాయాం ఏ దక్షిణదప్రదపరయాం ఉత్తరదప్రదపరయాం పశ్చిమదప్రదపరయాం ప్రాచ్యాం విష్ణో సదనమసి గ్రంథిం సంగృహ్య గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష్యాం ఆప్యాయంతామోషధయో విష్ణుభేద స్వాహ ఉదస్మాదే భస్మమార్యప్యాం భూతస్మాదేన పదే నిత్యం సర్వయజ్ఞగుణం భవేద్ స్థిరయాగ్నిర్భూతే ఆదిత్యः సోమో నమః త్రయార్గం దపదగ్నిత్రయార్గం కాశ్యమగ్నిత్రయార్గం యన్మే నత్రత్రయార్గం స్థిరాయః మలాయః బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టామయో భువ స్థానవోర్జే దురాదనాం మహేరణాయ చక్షసే యోపశ్రిమితమూరత తస్య బాధియదేనః ఉషదేరివ మాతరః తస్మారంగమామవ యస్పక్షయాయ జన్మదాం ఆపోజనయత జనః దివస్తయస్వాంతరిక్షాయ తస్మాన్ పృథివ్యాः సంభవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా అనురయీనాం ఓం సమేశ్వరస్తమే యజ్ఞోపదయే నమస్యాం యత్తే సంవాచరం వా అగ్నయే జాతవేదసే భగవాన్ తృప్యతో నమః కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అస్త బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీనివాసార్పితమస్తు కృష్ణార్పితమస్తు బ్రహ్మాణముద్వాసయామి సోముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగస్య యజ్ఞేశ్వరాయ నమః కూడోభారనైవేద్యం ఆచోభారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందే విధంగా ఈ హోమ కైంకర్యాన్ని నిర్వర్తించారు. యజ్ఞో వై విష్ణు అంటారు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అని విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది. యజ్ఞ రక్షకుడు భగవంతుడు. కర్త కారయితా చేవా ప్రేరకశ్చానుమోదక సుకృతే అంటారు. ఒక పనిలో నలుగురికి సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని ఇస్తారు. అది మంచి పని అయినప్పుడు సమాజ హితానికి చేకూరుతుంది. యజ్ఞరక్షకుడుగా భావిస్తూ భగవంతుడు గోవిందా అని పిలుద్దాం. యజ్ఞరక్షక గోవిందా గోవిందా. అత్యంత ఆనందంతో నారికేళ ఫలాలను కదిలిస్తూ వారణమాయర కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది. ఇది గోదాదేవి స్వప్న వృత్తాంతమని సాంప్రదాయబద్ధంగా చెబుతారు. గోదాదేవి ఒక కలగని ఆ కలలో స్వామి తనను వివాహమాడినట్లుగా భావించి ఆ కలను నిజం చేసుకోవటానికి, ఇలలో నిజం చేసుకోవటానికి వారణమాయర కైంకర్యాన్ని నిర్వర్తించినట్లుగా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. వివాహ వ్యవస్థలో ఈ విధమైనటువంటి కైంకర్యానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. తదుపరి పుష్పమాల పరివర్తనము. తిరుమల దివ్యక్షేత్రానికి
పుష్పమంటపము అని పేరు. శ్రీరంగంబున రంగనాయకునిగా, సింహాద్రి అప్పన్నగా, కంచిన్ దేవడాన్మూర్తిగా, తిరుమలన్ వెంకట విభునిగా, శ్రీరంగానికి భోగమంటపమని, కాంచీపురానికి త్యాగమంటపమని, మేలుకోటగా పిలువబడే తిరునారాయణపురానికి జ్ఞానమంటపమని, తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపమని పేరని పురాణాలు చెబుతూ ఉంటాయి, శాస్త్రాలు వినిపిస్తున్నాయి. అటువంటి పుష్పమంటపమైన తిరుమలలో అనేక సేవలు జరుగుతుంటే, విశేషించి ఈరోజు గురువారం రాత్రివేళ మూలమూర్తిగా వెలుగొందేటటువంటి ఆనంద నిలయవాసునికి పూలంగి సేవ అనేటటువంటి పేరుతో పుష్ప కైంకర్యం నిర్వహించబడుతుంది. ప్రస్తుతం కళ్యాణోత్సవంలో స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి పుష్పమాలలను సమర్పిస్తూ ఉన్నారు. అందుకనే కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. భక్తులంతా దర్శించే విధంగా అర్చక స్వామివారు ఈ కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. మన మనస్సులో ఉన్నటువంటి భావనలు, భక్తులారా, మన మనస్సులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనలన్నీ గోవిందనామ వాక్కుసుమాలుగా మారితే ఎంత దూరాన ఉన్నా దూరము ప్రధానము కాదు సుమా, భక్తి భావన ప్రధానం. కాబట్టి గోవిందనామంతో వేడుకుందాం. ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించిన వారందరికీ సకల శుభాలు కలిగించమని గోవిందా గోవింద. ఆ విధంగా గోవిందనామంతో వేడుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. చనుడి కొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబుగా వింపుడి, కనులారా జనులారా గంచుడి విభున్. జనులందరూ కూడా కనులారా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది ఈ పుష్కరిణిని దర్శించి ఆ సంకీర్తన విని కళ్యాణోత్సవాన్ని దర్శించి స్వామి కటాక్షాన్ని పొందిన వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది, పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది, పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది. వనిత చూపులు కలువల వసంతములు, ఘనమైన మోహము గంధము వసంతము. వనిత చూపులు కలువల వసంతములు, ఘనమైన మోహము గంధము వసంతము. మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము, మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము. పెనగి జాజరలాడ పిలిచినయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది, పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది. కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము, నిలిచిన కళలు వెన్నెల వసంతములు. కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము, నిలిచిన కళలు వెన్నెల
వసంతములు పలుకుల కొసరులు బంగారు వసంతము పలుకుల కొసరులు బంగారు వసంతము ಬೆಳಕಕ ಜಾಜರಾಡ పిలిచినయ్యా అల్లది